ఓట్లు తొలగిస్తున్నారంటూ ఈసీకి జగన్ చేసిన ఫిర్యాదు వెనుకున్న మతలబు ఫామ్ 7 దుర్వినియోగమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ మర్మాన్ని త్వరగా గమనించబట్టే నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డామని మంత్రివర్గ సహచరులకు సీఎం తెలిపారు. డేటా చౌర్యం కేసులో సైబరాబాద్ సిపి సజ్జనార్ అహంకార ధోరణిలో మాట్లాడారంటూ మంత్రివర్గం తప్పుపట్టింది. తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం దాదాపు 4 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది. తెలుగుదేశం పార్టీ డేటా హైదరాబాద్లో చోరీకి గురవడంపై అమాత్యులు చర్చించారు. ఏపీ ప్రభుత్వంపై సైబరాబాద్ కమిషనర్ కేసులు పెడతామనడం, పోలీసులను అరెస్టు చేస్తామనడంపై మంత్రివర్గం తీవ్రంగా స్పందించింది. ఇతర పొరుగు రాష్ట్రాలతో ఎలాంటి ఇబ్బందులు లేవని, తెలంగాణ మాత్రమే ఇలాంటి చర్యలకు దిగడం దురదృష్టకరమని మంత్రులు అభిప్రాయపడ్డారు. పోలవరంపై కేసులు, విభజన సమస్యలపై పరిష్కారానికి మోకాల ఉమ్మడి ఆస్తుల పంపిణీపై సహాయ నిరాకరణ తదితర అంశాలను తప్పుబట్టారు. రాష్ట్రంలో సమాచార భద్రతపై ఐటీ కార్యదర్శి విజయానంద్ మంత్రులకు సమగ్ర వివరణ ఇచ్చారు. తెలుగుదేశం డేటా దొంగలించి ప్రత్యర్థులకు ఇచ్చిన అంశం బయటపడేసరికి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. మన ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం తస్కరణకు గురైందని తెలంగాణ పోలీసులు మన సమాచారాన్ని దొంగలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే బాధితుడినే ముద్దాయం చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి మేలు చేకూరాలని సాగిస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సైబరాబాద్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలు గాని, అతని వ్యవహార శైలి గాని తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం. మేము ఎవరి పనిలో వాళ్ళు ఉండాలా, ఎవరి పనిలో వాళ్ళు పనిచేయాలి. చట్ట ప్రకారం మనకి ఏ అవకాశాలు ఉన్నాయో వాటన్నిటి కూడా సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ నుంచి మనకు రావాల్సిన 5,000 కోట్ల విద్యుత్ బకాయిలు పెండింగ్లో పెట్టడాన్ని మంత్రులు ప్రస్తావించారు. పన్ను వ్యత్యాసాలకు సంబంధించి 3,800 కోట్లను తేల్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్ 9-10 సంస్థల ఆస్తుల విభజనకు తోడ్పాటు ఇవ్వడం లేదని ఆక్షేపించారు. తెలంగాణ ఇవ్వాల్సిన బకాయిలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రిమండలి నిర్ణయించింది. కేవలం కోర్టులకు వదిలేయకుండా ఎప్పటికప్పుడు రాబట్టే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటి వరకు 41 లక్షల కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసినట్లు తెలిపారు. మరో 8 లక్షల మందికి బకాయిలు ఉన్నట్లు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద రాష్ట్రానికి 698 కోట్లు వచ్చాయని వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు 10,000 లోపు డిపాజిట్దారులందరికీ 250 కోట్లు అందజేశామని తెలిపారు. తాగునీటి ఎద్దడి నివారణకు వెంటనే నిధులు విడుదల చేసి వేసవి కార్యాచరణ ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. పశుగ్రాసం పంపిణీకి ఇబ్బంది లేకుండా చూడాలని తీర్మానించారు. కేంద్రం కరువు సాయం చేయడం లేదని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు కుంకుమ కింద 8,604 కోట్లు 86 లక్షల మందికి 4 దశల్లో విడుదల చేశామని చెప్పారు. రెండో విడతకు నిధులు ఇచ్చినట్లు చెప్పారు. కొత్తగా 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ ఒక సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సుమారు 80,000 మందికి దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఇతర రాష్ట్రాలకు కూడా సాంకేతిక పరమైన సేవలు అందించేదానికి అంత సామర్థ్యం ఉంది మన దగ్గర. దాంట్లో భాగంగా ఏపీ మినరల్ ఎక్స్ప్లోరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కార్పొరేషన్ పేరుతో ఒక ప్రత్యేక కార్పొరేషన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు తీర్మానం చేశాం. ఏపీ మెరిక్ పేరుతో ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది. ఢిల్లీ ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులకు 9 నుంచి 13 వరకు 5 రోజుల పాటు ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ క్రీడా టోర్నీలలో పతకాలు సాధించిన 3 క్రీడాకారులకు గ్రూప్ 2 కేడర్ పోస్టులు ఇచ్చేందుకు మంత్రిమండలి అంగీకరించింది.